ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో బాగున్నారు కదా? దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీ అందరి గృహాల్లోనికి ఆయన అడుగు పెడుతున్నారు. మీరు ఏ సమస్యల్లో ఉన్నా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీ జీవితాల్లో ఆయన కార్యములు జరిగించబోతున్నారు. ఆయన నన్ను చూడడం లేదు అని నీవెప్పటికీ అనుకోవద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి, దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ప్రతి ఉదయం మీతో మాట్లాడుతున్నారు. ఆయన చేసే కార్యములను గురించి ప్రతిరోజు నీకు ఆయన వివరిస్తూ ఉన్నారు. అవన్నీ మీ జీవితంలో జరిగించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఎంత మాత్రము దిగులు పడొద్దు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, మీ జీవితాల్లో నెరవేరబోతుంది. మీకేమైనా ప్రార్థన విన్నపములుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని గురించి ప్రార్థిస్తున్నాం. విశ్వసించండి. విశ్వాసాన్ని మాటలతో కాదు కానీ మీ క్రియల ద్వారా ప్రభువుకు చూపించండి. అద్భుతంగా మీ విశ్వాసాన్ని బట్టి మీరు విడుదల పొందుకోబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనము. కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. నా మాట ఎవరు వినడం లేదు, నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా కన్నిటికి విలువ లేదు అని ఈరోజు బాధపడుతున్న నీతో ప్రభు చెప్తున్నారు. నీ మూల్గులను కూడా నేను వింటున్నాను, భయపడొద్దు అని. చూడండి, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నప్పుడు వారి చేత వారు వెట్టి చాకరీ చేయించుకుంటూ ఎంతో బాధిస్తూ ఎంతో శ్రమ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు మూలుగుతున్నారు, అయ్యా మమ్మల్ని విడిపించండి అని. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. వారి మూల్గులను సహితం ఆయన లక్ష్య పెట్టాడు. వారి మూల్గులను విని తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముతో ఆయన చేసిన నిబంధనను, ఇస్సాకుతో ఆయన చేసిన నిబంధనను, యాకోబుతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని కొంచెం క్రిందకి చదివితే దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. సృష్టికర్తైన దేవుడు పనికిరాని మనుష్య మాత్రులపై లక్ష్యం ఉంచుతున్నాడు. లక్ష్యం ఉంచడమే కాకుండా వారిని చూడడమే కాకుండా వారి మూలుగులను వింటున్నాడు. ఎందుకొరకు వారు మూలుగుతున్నారో, ఎందుకొరకు వారు బాధపడుతున్నారో, దేన్ని గురించి కన్నీరు కారుస్తున్నారో ఆయన చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయాన్ని నీవు నన్నెవ్వరూ చూడడం లేదనుకోవద్దు. ఇక ఏడవడానికి కూడా నాకు శక్తి లేదు, మరి మూలుగుతున్నాను, నా దుఃఖాన్నే పట్టించుకోలేదు, నా మూలుగుని ఎవరు పట్టించుకుంటారని ఎంత మాత్రం బాధపడద్దు. నీ మూలుగులను కూడా లక్ష్య పెట్టి విని జవాబిచ్చే దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనలు 6వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివితే, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. తన జీవితంలో ఎదురైన శత్రు పోరాటములను బట్టి అలసిపోయాడు. ఎటు తోచక ఉన్నాడు అనేక సార్లు. ఇన్ని ఇబ్బందులు గుండా ప్రయాణిస్తూ ఉన్న సమయంలో స్వంత వారే దావీదుపై పగపట్టి చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు భయంకరంగా అలసిపోయాడు, జీవితంలో విసిగిపోయాడు. అయినా కూడా ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడు. నా రోదన ధ్వని ఆయన వింటాడు, నా ప్రార్థన వింటాడు. నేను అలసిపోయి మూలుగుతున్నాను, నా మూలుగును కూడా లెక్క చేస్తాడు ఆయనని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. ప్రతి రాత్రి కూడా ప్రార్థిస్తున్నాడంట. కన్నీరు దేవుని సన్నిధిలో విడుస్తున్నాడు, పరుపు తేలిపోయే విధంగా ప్రార్థిస్తున్నాడు. తన ప్రార్థన దేవుడు విన్నాడు, నా రోదన ధ్వని ఆయన విన్నాడని ధైర్యంతో చెప్తున్నాడు. ఈరోజు నీవే పరిస్థితిలో ఉన్నా, నీ మూలుగుల ధ్వని ఈ లోకంలో ఎవ్వరు వెనుకపోయినా పరలోకమందున్న సృష్టికర్తైన దేవునికి నీ మూలుగు వినబడింది.
ఈ లోకంలో నిన్ను బాధించే వారిని బట్టి, నిన్ను వేధించే వారిని బట్టి, నీకు ఎదురవుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి, నిన్ను క్షీణింపచేస్తున్న పరిస్థితులను బట్టి నీవెంతగా ఏడుస్తున్నావో, ఏడ్చి ఏడ్చి ఇక ఏడవడానికి శక్తి లేక అలసిపోయి విసిగిపోయి ఇక నేను ప్రార్థన కూడా చెయ్యలేనని దేవునికి దూరం అవ్వద్దు. నీవెంత అలసిపోయినా, ఎంత విసిగిపోయినా ప్రభువుని విడిచిపెట్టదు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే నీ ప్రార్థన వినే దేవుడు ఆయన మాత్రమే. నిన్ను పట్టించుకునే దేవుడు, నిన్ను పట్టించుకుని నీ మూల్గును కూడా విని వెంటనే జవాబిచ్చే దేవుడు ఆయన. నీవు ఒకవేళ ఇంతవరకు అనేక మందికి నీ సమస్య చెప్పుకొని బాధపడి ఏడుస్తున్నావేమో, ఇక నుండి అవన్నీ మానే దేవుని సందులో మోకరించు, దావీదు వలె ప్రార్థించు. నీ కన్నీరంతా కూడా ఆయన సందులో కార్చు. నీ ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన తుడిచివేస్తాడు. నీ మూల్గులకు సహితమైన జవాబిస్తాడు. అన్నా కూడా ఇదే విధంగా గర్భఫలం లేదని అనేక మంది మాటలతో విసిగిపోయింది, అలసిపోయింది తన జీవితంలో. ఎంతగా అలసిపోయిందంటే ఇక నాకు ఏ హోప్స్ లేవు, ఇక నేను బ్రతికి ఉండే ఉపయోగం ఏముందని ఎంతో విచారిస్తూ ప్రయత్నాలన్నీ మాని ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించింది. కన్నీరు కారుస్తుంది, మూలుగుతుంది. ప్రవక్త చూసి అంటున్నాడు, నీవు మత్తురాలవై ఉన్నావా? దేవుని సందులోకి వచ్చి మౌనంగా ఉన్నావేంటి, ప్రార్థించడం లేదేంటి అంటున్నాడు. కానీ తన హృదయంలో ఉన్న వేదన, తన మూలుగు ప్రవక్త గమనించలేకపోయాడు. కానీ దేవుడు చూచాడు. అన్న యొక్క మూలుగు దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఆ మూలుగును విన్న ప్రభువు వెంటనే జవాబిచ్చాడు. అద్భుతకరంగా సమూయేలును దయచేశాడు దేవుడు. ఈరోజు నీవు ఎంతమంది చేత బాధించబడుతూ, హింసించబడుతూ, ఏ పరిస్థితులను బట్టి అలసిపోయిన స్థితిలో, శక్తి లేని స్థితిలో ఉన్నావో, అన్నవలే దేవుని సంధికి వెళ్ళి ఆయన సంధిలో మోకరించి నీ రోదన ధ్వని ఆయనకు వినిపించు. ఆయన సన్నిధిలో రోదించు, ఆయన సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థించు. ఆయన జవాబు ఇచ్చేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు, ఆయన సన్నిధి విడిచిపెట్టొద్దు. తప్పక నీకు జవాబు ఉంది. మనుషులు ఎవరు జవాబు ఇవ్వకపోవచ్చు, ఏవి కూడా నేను ఓదార్చలేకపోవచ్చు, కానీ ప్రభువు నీ మూలుగును వింటాడో, నీకు జవాబిస్తాడు. నేను త్రోసివేయని ప్రభువే ఈరోజు మాట్లాడుతున్నారు. నీ మూలుగును వింటానమ్మా, భయపడద్దు. నీవు మూలుగుతున్నావా, అలసిపోయి ఉన్నావా, నేను నీకు జవాబిస్తాను, నేను నీ మూలుగును వింటున్నానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు దేవుని సందులో మోకరించు. ప్రార్థించడానికి శక్తి లేకపోతే ఆయన సందులో మోకరించి నీ మూలుగును ఆయనకు వినిపించు, నీ నిట్టూర్పులు ఆయనకు చూపించు. త్వరలోనే జవాబు పొందుకోబోతున్నావు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసిస్తూ కన్నీటితో ఆయన సందులో మొరపెడదాం. ప్రార్థన ఆలకించే దేవునికి, మూలుగులను వినే దేవునికి మన జీవితాలను సమర్పించుకొని, మన పరిస్థితులన్నిటి ఆయన చేతుల్లో పెట్టి, మన భారాలన్నీ ఆయనకు అప్పగిందాం. నిజంగా మొరపెట్టే వారికి ఈరోజే దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. అయ్యా, ఈరోజు నేను జవాబు పొందుకోబోతున్నాను, మీరు నా మూలుగులు విని ఉన్నారయ్యా, నీకు స్తుతులు తండ్రి అని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ఎంతమంది మూలుగుచు అలసి ఉన్నారో, వారి కన్నీళ్ళ చేత వారి పరుపు కొట్టుకొని పోనట్లుగా ఏడుస్తున్నారు. విచారముల చేత వారి కన్నులోకి వెళ్ళి క్షీణించి ఉన్నాయేమో, బాధ కలిగించే వారి చేత కుమిలి కృషించిపోతూ ఉన్నారేమో. నీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా, రోధిస్తూ ఉండగా వారి రోదన ధ్వని మీరు వింటున్నారని నమ్ముతున్నాను. వారే పరిస్థితులను బట్టి నలిగిపోతున్నారో, పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబంను జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబంలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది ప్రతిదినము వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది వారి జీవితానికి సమర్పించుకుంటూ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఉన్నారో, అందరి జీవితాల్లో ఇప్పుడే మీరు జోక్యం చేసుకోండి నాయన. ఇప్పుడే వారి మూలుగుల ధ్వని వినండి, వారి మొరను వినండి, వారి ప్రార్థనకు జవాబు దయచేయండి. కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తున్న వారికి అద్భుతంగా రక్షణ కార్యములు జరిగించండి. పాపముల నుండి, వ్యసనముల నుండి విడుదల ప్రకటిస్తున్న యేసు నామములో ఆర్థిక బంధకాల్లో నలిగిపోతూ మూలుగుతూ ఉన్న వారిని లేవనెత్తి విడుదల కలిగించండి అయ్యా. ధనాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసులో నలిగిపోతూ ఇక ఎక్కువ కాలం నేను కనిపెట్టలేనని మూలుగుతూ ఉన్నారో, అలసిపోయి ఉన్నారో, యేసు నామములో ప్రతి కేసు నుండి విడుదల ప్రకటిస్తున్నాను. అనారోగ్యాలతో
ఇక ఆరోగ్యం రాదేమో అని ఎంతమంది విసిగిపోయి మూలుగుతూ ఉన్నారో, వారికి ఉన్న బాధను బట్టి, వారికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి కృంగిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరికి నీ బలము దయచేయండి అయ్యా. నిశ్చయంగా ప్రతి రోగమును యేసు మీరు భరించి విడుదలిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఎముకను ముట్టండి, ప్రతి నరమును రివైవ్ చేయండి, ప్రతి అవయవాన్ని ముట్టండి ఆయన. తల నుండి అరికాల వరకు మీరు ముట్టి లేవనెత్తండి. పరిశుద్ధ రక్తము చేత ప్రోక్షించబడుతున్నారు. యేసు నామములో, యేసు రక్తములో పూర్తి విడుదల, పూర్తి ఆరోగ్యం, పూర్తి స్వస్థత ప్రకటిస్తున్నాను. నమ్మిన వారందరూ స్వస్థత పొందుకుందరుగాక. తండ్రి, ఏ అవమానాల్లో ఉండి దిగులు పడుతూ కన్నీరు కారుస్తూ మూలుగుతున్నారో, అవమానాలకు బదులుగా రెట్టింపు ఘనతను మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రతి గర్భమును ముట్టండి అయ్యా, ప్రతి గర్భమును ముట్టి అద్భుతం చేయండి తండ్రి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానాత్మతో నింపి చక్కగా ఎగ్జామ్ రాయడానికి సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశీర్వదించండి, వివాహ ప్రయత్నాలు దీవించండి. ఇక ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ప్రయత్నము కూడా సఫలపరిచి ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని, ఈరోజు ప్రత్యేకంగా మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరినీ కూడా నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా నేను బలపడ్డాను, దేవుడు నా మూలుగును వినియున్నాడు అని మీరు విశ్వసించినట్లయితే అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మంచంపై శక్తి లేక మూలుగుతూ అలసి ఉన్న వారందరికీ ఈ వాక్యాన్ని దగ్గరుండి వినిపించండి. విశ్వసించినట్లయితే వారందరూ కూడా లేవనెత్తబడబోతున్నారు. వారి జీవితంలో అద్భుత కార్యములు జరగబోతున్నాయి. అనేక మందికి వినిపిస్తూ షేర్ చేస్తూ మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ జీవితాలను నెరవేర్చబోతున్నాడు. మీరు ఏ కన్నిటి పరిస్థితుల్లో ఉన్నా, మూలుగుతూ ఉన్న మీ మూలుగును ఆయన వినియున్నాడు. దేనిని గుర్చితే మీరు మూలుగుతున్నారో వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి దుఃఖానికి బ్రతిక సంతోషాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిక స్తుతి వస్త్రాన్ని ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజంతా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధైన ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. దేవుని చిత్తమైతే మరి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.